ప్రపంచానికి అర్థం కాని ఒక విచిత్రం, ప్రపంచానికి అర్థం చెప్పాల్సినటువంటి ఒక అంశం కూడా ఏంటంటే పాలస్తీనా ముస్లిం దేశం, అట్లాగే లెబనాన్ ముస్లిం దేశం, సిరియా ముస్లిం దేశం, యెమెన్ ముస్లిం దేశం, అన్ని ముస్లిం దేశాలే కదా. అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఈ దేశాలలో ముస్లింలు ఎందుకు బ్రతకలేకపోతున్నారు, ఎందుకని విదేశాలకు వెళ్ళిపోతున్నారు? ఆ వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ముస్లింలే, వేరే మతం వాళ్ళు కాదు. ఇదొక విచిత్రం. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ ముస్లింలను ముస్లిం దేశాలు రానియు. ప్రపంచంలో ఉన్నటువంటి 15 కంట్రీస్ షరియా చట్ట ప్రకారం ఉన్నటువంటి దేశాలు వీళ్ళని రానియు. 50 దేశాలు మెజారిటీ ముస్లింలు ఉన్నటువంటి దేశాలు వీళ్ళని రానియు. కానీ వీళ్ళందరూ మాత్రం అంటే ఒక్క పాలస్తీనా శరణార్థిని కూడా ఆ దేశాలు రానియు. వీళ్ళందరూ బతికేసేది అమెరికా, యూరప్, నాటో దేశాలు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అక్కడే గొడవలు చేస్తున్నారు. అక్కడ షరియా చట్టం కావాలని, అక్కడ ఇస్లామిక్ చట్టం కావాలని, అక్కడ ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయాలని. ఏ ఇజ్రాయెల్ పక్క నుండి చివరికి ఇలా దేశాలు వీళ్ళు బతకలేకపోతున్నారో వీళ్ళు చేసేటటువంటి వింత చేష్టలు ఇవి.